రే ఆపోజిట్ టీం ఫోన్ చేశారు ఈరోజు క్రికెట్ ఆడడానికి వెళ్దాం పదా. నేను రానురా, మీరు వెళ్ళండి. ఎందుకు రా, పక్కింటి ఆంటీతో ఆడుకునేది ఉందా ఏంది? వాళ్ళ పిల్ల వద్దన్నదంటారా? ఎండలో తిరిగితే ట్యాన్ అవుతానని చెప్పి మా పిల్ల వద్దన్నదిరా. దానికి గుడ్డిగా నమ్మితే నువ్వు ఏదో రోజు గుడ్డలు ఇప్పుకొని రోడ్ల పొట్టి తిరుగుతావురా. నీకు ఎలాగో లవర్ లేదని నా మీద పడే డిస్టర్బ్. అబ్బో, నీలాంటి లవర్ నాకొద్దు నాగరాజు, దానికి నువ్వే సరిపోతావు. ఇప్పుడు గ్రౌండ్కి వస్తావా లేదారా? నా స్కిన్ నల్లగా అవుతుంది, నేను రాను, మీరే వెళ్ళండి. ఏదో ఓ రోజు అది నేను నేల నాకిస్తుంది. అప్పుడు ఏడుపు కొట్టు స్టేటస్లు పెట్టకపోతావా, మేము చూడకపోతావా? నా పిల్ల అందరిలా కాదురా, వేరే. నేను అట్లే చెప్పిన, లాస్ట్కి ఏమైంది? దాని పెళ్ళికి టెంట్ వేయడానికి పోయినా. ఒక్కటన్నా మంచి మాట రాదురా మీ నోట్లోకి వెళ్ళి. ఎప్పుడు మీతో ఉంటే నేను నాశనం అయ్యేటట్టున్నా, మీరు వెళ్ళండి, నేను రాను ఇప్పుడు. హలో హలో, చెప్పు ప్రియా. నీ మాట వింటే చాలు నా హార్ట్ మెల్ట్ అయిపోతుంది నాగరాజ్. నాకు కూడా ప్రియా. ఎన్ని రాజ్యాలకు రాజు అయినా పర్లేదు నాగరాజ్, కానీ నా రాజ్యానికి రాజు మాత్రం నువ్వే నాగరాజ్. నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను నాగరాజ్. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ టూ నాగరాజ్. నిన్ను చూడాలనుంది నాగరాజ్. మా ఇంట్లో ఎవరు లేరు ఈ రోజు, అందరూ ఊరికెళ్ళారు. నువ్వు వచ్చేసాయి. ఇంత మంచి విషయం ఇంత లేటుగా చెప్తావేంటి ప్రియా? నువ్వు కాల్ కట్ చేయి, ఇంకా బ్రేకులు లేని బైక్లా దూసుకొచ్చేస్తా. A few moments later. ప్రియా, ప్రియా ఎక్కడున్నావు? ప్రియా, ఓ ప్రియా, నువ్వే నా గుండెలయ. ఎక్కడున్నావు ప్రియా? ఎవర్రా నువ్వు నా కూతుర్ని పిలుస్తున్నావు? ఓ, ఇక్కడ నా తప్పు జరిగినట్టుంది. సారీ అంకుల్, మర్చిపోయి వేరే ఇంటికి వచ్చినట్టున్నాను. బై ద వే, నైస్ హౌస్ అంకుల్. మర్చిపోయి వేరే ఇంటికి వస్తే నా కూతురు పేరు ఇలా కరెక్ట్గా చెప్పావురా? లేదు అంకుల్, నేను పాట పాడుతున్నాను, ప్రియా ప్రియా చంపొద్దే అని. బై ద వే, మీ కూతురు పేరు కూడా ప్రియా అంకుల్. నైస్ నేమ్ అంకుల్. ప్రియా చంపదురా, మేం చంపుతాం. చెప్పరా ఎందుకు వచ్చావు? వేరే ఇంటికి వెళ్ళబోయి ఇక్కడ వచ్చారు అంకుల్. నాకేం తెలియదు అంకుల్, వదిలేయండి అంకుల్. ఇలా చెప్తే వినవురా నువ్వు? ఏమైంది డాడీ? ఎవరు? ప్రియా, ఈడెవడో తెలుసా నీకు? వీడెవడో నాకేం తెలుసు డాడీ. నీ పేరు చెప్పే లోపలికి వచ్చాడు మరి? డాడీ, మీరు నన్నే అనుమానిస్తున్నారా? నేను మీ లిటిల్ ప్రిన్సెస్ డాడీ. అమ్మది నమ్మ పెద్దేసింది కదరా. నీ పేరు చెప్పే లోపలికి వచ్చాడు మరి? రాజ్, నాగరాజ్. నాగరాజ్ అని పేరు పెట్టుకుని కాటరాజ్ పనులేంట్రా? మొహన్నా. ప్రియా, నిజంగా వీడెవడో నీకు తెలియదా? నిజంగానే తెలియదు డాడీ. అంకుల్, నీ లిటిల్ ప్రిన్సెస్ అబద్ధం చెప్తుంది అంకుల్. మేము 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. నీతో లవ్ ఏంటి నాకు? డాడీ, వీడు పిచ్చోడ్లా ఉన్నాడు పాపం. అవును అంకుల్, వీడు పిచ్చోడే అంకుల్. మీరు ఇల్లు అనుకున్నారా ధర్మసత్రం అనుకున్నారా? ఒకరింటికి ఒకరు వస్తూనే ఉన్నారు. అసలు వాచ్మెన్ గారు ఉన్నాడా పడుకున్నాడా? అంకుల్, నా పేరు బబ్లు అంకుల్, నేను ఈ నాగరాజ్ ఫ్రెండ్ అంకుల్. అంకుల్, వీడు మా ఫ్రెండ్ అంకుల్. కొంచెం పిచ్చి, రాత్రిపూట ఇలా ఇంట్లో తిరిగి ప్రియా ప్రియా అని అరుస్తుంటాడు. ప్రియా అనే అమ్మాయి మోసం చేసింది అంకుల్, అందుకే అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఏమనుకోకండి అంకుల్, కొంచెం పిచ్చి వీనికి. ఎవనికిరా పిచ్చి? నీకు పిచ్చి, గుండోనికి పిచ్చి. ఊరుకోరా. నా రాజ్యానికి నువ్వే రాజన్నది, ఇప్పుడేమో కాటరాజ్ అంటుంది దీని తల్లి. రే కాటరాజ్. ఎవడ్రా కాటరాజ్? నీ అయ్యా. రేయ్, ముందు ఈ పిచ్చోని ఇక్కడ నుండి తీసుకోపోండి. ఎవనికిరా పిచ్చి? ఇంకోసారి పిచ్చి అంటే పుచ్చ లేచిపోతే గుండె నా కొడక. రే కాటరాజ్, ముందు బయటకు ఉందారా, తర్వాత చూసుకుందాం. రాలే అంటే పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేస్తారా? నాకు పిచ్చిందిరా, అది నా లవర్ అని మీకు తెలియదారా? దా వాళ్ళకి చెప్తాం. అలాగే ఎస్ఐ చెప్తే చెప్పించు కొడతాడు. అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో, నేను ఇక్కడ వచ్చినాను మీకు ఎట్లా తెలుసు? నీకు ఆత్రమా కదా మూత్రమా కదారా చెప్పిందాక? ప్రియా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఫోన్ చేసినప్పుడు ఎత్తినవా? ఇంట్లో ఎవరు లేవు రమ్మంది, తర్వాత ఫోన్ చేస్తున్నది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోలేడు, అంత పోట్లాడని చెప్పేసి పొడుదని చెప్పేసి వెళ్ళిపోయినావా? అసలు ఏం జరిగింది చెప్పండి రా, చేస్తా. A few moments later. వీడేంటి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా తీయట్లేదు? చాలాసేపు అయినా నేను కాల్ చేసి. సరే బబ్లు అన్నయ్యకి ఒకసారి కాల్ చేసి మ్యాటర్ చెప్తాం. హలో అన్నయ్య, నేను ప్రియని. ఇందాక నాగరాజ్
ఫ్రెండ్స్కి కాల్ చేసి ప్రాంక్ చేశాను మా ఇంట్లో ఎవరు లేరని. పిచ్చోడు నిజంగానే మా ఇంటికి వచ్చేస్తున్నాడు అన్నయ్య. మా ఇంట్లో అందరూ ఉన్నారు. ప్రాంక్ ఏంటి ప్రియా, నిజం చెప్పు. అంటే ఈరోజు ఏప్రిల్ 1 కదా అన్నయ్య, ఫూల్ చేద్దామని అలా ప్రాంక్ చేశాను అన్నయ్య. కొంప ముంచావు. ఇప్పుడు వాడు నిజంగా వస్తే ఏం చేస్తావు ఇంటికి? అదే అన్నయ్య భయంగా ఉంది, అందుకే మీకు కాల్ చేశాను. సరే, నేను చింటూ వచ్చేస్తున్నాం. మేము వచ్చే లోపల ఎలాగో మేనేజ్ చేసి మేము వచ్చేసాం. ఓకే అన్నయ్య, త్వరగా వచ్చేయండి అన్నయ్య. ఇది పెద్ద సైకోదాని లేకుందేరా, ఏప్రిల్ ఫుల్ ఇలా చేస్తారా? కాటేయడానికి పోయి ఫూల్ అయినావు గారా. కొంచెం ఉంటే పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతుండే. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిమ్మల్ని అందరినీ నవ్విస్తాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఏకే హబ్.